ఈరోజు నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి కళ. ఆ రోజు ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే సామాన్య కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి వారు ఎంతో కష్టపడి కొంత డబ్బులు వారు సమకూర్చుకుంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉండే విధంగా ఇందిరమ్మ ఇంటి కళ సుమారు 5 లక్షల రూపాయలతోని తమ్ముడు రాకేష్ ఈరోజు ఆ పథకం ద్వారా ఇందిరమ్మ ఇంటి ఇల్లు పూర్తి చేసుకొని మంత్రిగా, ఎమ్మెల్యేగా, అన్నగా నా చేతుల మీద ప్రారంభించుకోవడం, ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాలకు అర్హత ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇంటి కళ నిజం చేయాలని ఒక భాగంలో ఈరోజు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో తమ్ముడు రాకేష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో సాధ్యమైనంత తొందరగా కూడా మరి హౌసింగ్ అధికారులకు కూడా వచ్చింది. అదే హౌసింగ్ జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నా సాధ్యమైనంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే గ్రౌండింగ్ అయినాయి తక్షణమే పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ, ఈ పథకం ఎంత గొప్ప పథకం అంటే పునాది చేసిన తర్వాత నేరుగా ఆన్లైన్ ద్వారా లబ్ధిదారు అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. పునాది చేస్తే 1,00,000 రూపాయలు, గోడలు చేస్తే 2 లక్షలు, స్లాబ్ వేస్తే 2 లక్షలు, ఆ విధంగా 5 లక్షల రూపాయలు నేరుగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని యొక్క ఆ చెల్లె సోదరి మన ఎవరు ఉంటారో వారి పేరు మీద అకౌంట్లో నేరుగా ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందిరమ్మ ఇల్లు మొదలుపెట్టిన తర్వాత బిల్లు కోసమే అధికారి దగ్గరకు ప్రజాప్రతినిధి పోవాల్సినటువంటి అవసరం లేకుండా గొప్ప పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనిలో భాగంగా మన నిజవర్గం సుమారు 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ నంచర్ల గ్రామాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇక మిగిలిపోయినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో అవి కూడా పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ గారికి అధికారులకు ఆదేశాలు ఇస్తూ, భవిష్యత్తులో చాలామంది కొంత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అనేక చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి ఏంటంటే ట్రాక్టర్ ఉన్నదని బిల్లు అకౌంట్లో పడిపోవడము, లేకపోతే గతంలో ఎప్పుడో వెనకట మన ఇందిరమ్మ ఇంటికి స్కీమ్ కింద మీ లబ్ధిదారు పేరున డబ్బులు తీసుకున్నామని అనేక అంశాలు, చిన్న అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా కాకుండా కొంతమంది ఆల్రెడీ ఆర్థికంగా స్తోమత పునాదులు చెప్తున్నారు. పునాదులు ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు క్యాప్చర్ చేయట్లేదు, వాళ్ళకి ఒక బిల్లు కూడా శాంక్షన్ రావట్లేదు, వాళ్ళ బిల్లు కూడా ముందుకు పోవట్లేదు. అలాంటివన్నీ కూడా ఈ పెగడపల్లి మండలంలో ఎన్నైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో అన్ని ఇందిరమ్మ ఇల్లు కూడా అన్నీ కూడా టెక్నికల్గా ఏదైతే కంప్యూటర్ వైజ్గా కానీ టెక్నికల్ కానీ అడ్మిషన్ పరంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ బిల్లు కూడా సకాలం కూడా ఆ లబ్ధిదారికి ఇప్పించే బాధ్యత కూడా మంత్రిగా నాదే అని చెప్తున్నా. ఎవరు కూడా ఆందోళన పడే అవసరం లేదు. ప్రభుత్వం గొప్పగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇంటి కళకు సంబంధించిన పథకానికి బడ్జెట్ సపరేట్ పెట్టడం జరిగింది. ప్రతి సోమవారం లబ్ధిదారు అకౌంట్లో పడతాయి. ఎంత పడ్డాయి మొత్తం రాకేష్? ఇప్పుడు 3 లక్షల ఎవరి పేరు మీద పడ్డాయి? ఇక అమ్మ పేరు మీద 3,60,000 రూపాయలు నేరుగా అకౌంట్లో జమ అయినాయి. ఇంకా 1,40,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి దశల వరకు కంప్లీట్ చేస్తుంది. దానికి అన్ని విధాల ప్రభుత్వం కూడా ఏ ఒక్క లబ్ధిదారికి కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి ఇక్కడ శాసనసభ్యుడిగా నా బాధ్యత ఈ ఇందిరమ్మ ఇంటి కళకు సంబంధించిన విషయంలో ప్రతి గ్రామంలో ఎవరో పేదవాళ్ళు ఉంటారో, ఎవరో మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరో ఇందిరమ్మ ఇంటి అర్హత ఉన్న వారందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా భవిష్యత్తు ఇష్టానికి కూడా ఇచ్చినాయి కాకుండా మిగిలిపోయిన ఏమైనా కూడా ప్రత్యేకంగా నేను రెవెన్యూ మినిస్టర్ గారితో, హౌసింగ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకా కొత్తగా కూడా ఒక ఇళ్లకు శాంక్షన్ పట్టుకొచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తాన విషయాన్ని కూడా మనం చేసుకుంటూ నంచర్లకు సంబంధించిన ఇప్పుడే రామాలయం దర్శించుకున్నాం. ఆ రామాలయం ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఒక మాట చెప్తారు, అన్న ఇక్కడ మాకోటి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా వంటశాల ఏర్పాటు చేయాలంటున్నాను. గతంలో నేను శ్రావణమి అప్పుడు కూడా వచ్చినాను. అప్పుడు కూడా రాత్రి 7:30-8 గంటలకు అక్కడ భోజనం చేస్తుంటే చెప్పినారు. నేను మాటిస్తున్నా. ఇక్కడ నా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదే ఉప సర్పంచ్ తమ్ముడు శ్యామ్ ఉన్నారు. ఈ స్థానికంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు ఉన్నారు. మా ఇక్కడ ప్రాంత పెద్దలందరికీ ఉన్నారు. వారు అందరి ముందు చెప్తున్నా సాధ్యమైనంత తొందరగా ఈ నెలాఖరికల్లా దానికి సంబంధించిన ఫండ్స్ ప్రొసీడింగ్ మినిస్తా. అదేవిధంగా ఈ నంచర్ల నుంచి కొయ్యలపల్లికి ఒకటి బైపాస్ రోడ్ ఉంది, అది పెగడపల్లి మత్తడి నుంచి అది కూడా పూర్తి చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రామాలయం, సీతారామచంద్ర స్వామి దేవాలయం పురాతనం ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడ అన్న
మా మహేందర్ రెడ్డి గారు అన్న మా ముందు నుంచి అత్యంత ఆప్తుడు మా గతంలో సర్పంచ్గా చేసిండు. మరి గ్రామస్తుడు స్థానికుడు అన్న కూడా అనేక అంశాలు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు మా దృష్టికి తీసుకొస్తాం. మరి అవన్నీ కూడా పూర్తి చేస్తాము. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు రాకేష్ వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి గారికి, వారి తల్లి గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.